మద్యం నడిపించేది ఎవరు అనుకుంటున్నారు? వాడే. అట్లా ప్రేరేపించేది వాడే. వాస్తవానికి మద్యం తాగే వ్యక్తిని మీరు అడగండి, ఏమయ్యా పొద్దుస్తమానం కష్టపడుతున్నావు కదా, నీ కష్టార్జితం నీ బిడ్డలు అనుభవించాలి కదా, ఎందుకని నీ మద్యానికి ఖర్చు పెడుతున్నావు అంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా ఆ మద్యం మానుకుందామని నాకు కూడా ఉందయ్యా, కానీ నేను దాన్ని మానలేకపోతున్నాను అంటాడు. ఎందుకు మానలేకపోతున్నాడు అంటే వీడు విడిచిపెడితేనేగా. ఎవడాడు? దురాత్మగాడు విడిచిపెట్టాడు. ఇట్లా మనం చెప్పుకుంటే ఇంకా అనేకమైన బంధకాల చేత ఒక మనిషి బంధించబడి ఉన్నాడు. ఎవరి బంధకాలు అవి అంటే దుష్టుడు వేసిన వల. ఆ వలలో అందరూ కూడా చిక్కుకొని ఉన్నారు. ఈ చిక్కుకొని ఉన్న వారి బంధకాలు తెగిపోవాలి, వారిని జయించాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి రాకుండా అపవాదిని జయించుట అసాధ్యము. యేసు రక్తమును ఆశ్రయించకుండా, యేసు ప్రభువును ఆశ్రయించకుండా దుష్టుని జయించుట అనేది జరగని పని. అర్థమవుతుందా? ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే వాడిని జయించగలడు, ఇంకెవరు కూడా వాడిని జయించలేరు. అర్థమవుతుందా? ఎందుకు అందరూ జయించలేరు అంటే వాడు ఎలా యుద్ధం చేస్తాడు? వాడు బయట నుంచి చేసి యుద్ధం చేస్తే మనం వాడిని జయించవచ్చు.